హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. వీడియోలో సింపుల్గా బీన్స్ ఫ్రైని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. సో ఇది రైస్లోకి సైడ్ డిష్గా లేక రోటీస్లోకైనా చపాతీస్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. ముందుగా ఇక్కడైతే నేను 1/2 kg వరకు బీన్స్ని తీసుకుని ఒకసారి బాగా వాష్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఈ సైజులో కట్ చేసి తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత బీన్స్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి అలానే ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బీన్స్ని ఉడికించుకోవాలి. ఈ బీన్స్ ఉడికేలోపు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి తురుమును యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరిని కూడా యూజ్ చేయొచ్చు. అలాగే 4-5 వెల్లుల్లి వేసి ఫస్ట్ దీన్ని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోండి. ఇవి బ్లెండ్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పును వేసి అలానే 1 టీ స్పూన్ వరకు కారం లేదా మీ టేస్ట్కి తగినట్టు కారంని యాడ్ చేసుకోండి. అలానే మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకుని మిక్సీకి కాస్త బరకగా బ్లెండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా కాస్త కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కనుంచుకోండి. ఈలోపు చూస్తే మనకు బీన్స్ అనేది ఇలా కంప్లీట్గా ఉడికిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా బీన్స్ అనేవి కంప్లీట్గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ బీన్స్ని కాసేపు పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని అందులోకి 1 టీ స్పూన్ వరకు పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పును కలిపి 1 టీ స్పూన్ వరకు వేసి ఇవి చిటపటమనిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చి అలానే ఒక చిన్న సైజ్ ఉల్లిపాయ తరుగును యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకుని ఈ ఆనియన్స్ అనేవి పచ్చివాసనపై వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసి ఈ 2 పచ్చివాసనపై వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న బీన్స్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ ఏం లేకుండా ఓన్లీ బీన్స్ని మాత్రమే యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ పాటు వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఒక 2 to 3 మినిట్స్ పాటు ఇవి ఆయిల్లో బాగా మగ్గాలి. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ మిక్సీకి వేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ వేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోండి. ఇలా వేసిన తర్వాత అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బీన్స్కి ఈ పౌడర్ అంతా బాగా పట్టేలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే జస్ట్ ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకోండి. ఎక్కువసేపు కుక్ చేసేస్తే అడుగున పౌడర్ అనేది మాడిపోయే ఛాన్స్ ఉంది. సో జస్ట్ ఒక 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. ఒక 1 మినిట్ పాటు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని హాట్గా రైస్లోకైనా లేక రోటీస్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీగా బీన్స్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ఒకసారి ఈ మెథడ్లో బీన్స్ ఫ్రైని ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. అలానే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.